ఓం నమో వెంకటేశాయ. నా పేరు గణపతి సురేష్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దేవరంపాడు గ్రామం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా. ఈ దేవస్థానం ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో స్వామివారి కళ్యాణం మరియు తిరునాళ్ళు జరుగుతుంది. ఈ తిరునాళ్ళ ఈ సంవత్సరం 4 శనివారాలు మరియు ఉగాది రోజున జరుగుతుంది. ప్రతి సంవత్సరము అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పాల్గొన మాసం ప్రారంభమవుతుంది. పాల్గొన మాసంలో మొదటి శనివారం అనగా ఈ నెల 21/2/2026, 28/2/2026 అనగా ఆ రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 27వ నెల 7వ తారీఖు 3వ నెల 2026 తారీఖు మూడవ శనివారం జరుగుతుంది. 14వ తారీఖు 3వ నెల 2026న 4వ శనివారం జరుగుతుంది. పోయిన సంవత్సరం 5 శనివారాలు వచ్చింది, ఉగాది వచ్చింది. ఈ సంవత్సరం 2026 సంవత్సరము 4 శనివారాలు మరియు ఉగాది వచ్చింది. ఇందులో భాగంగా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిన తిరునాళ్ళు జరిగే ఏర్పాటు దృష్టిలో ఉంచుకొని గౌరవనీయులు శాసనసభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి అధ్యక్షతన, ఆర్డీఓ గారి అధ్యక్షతన అన్ని శాఖ అధికారులతో ఈ నెల 7వ తారీఖు సమన్వయ సమావేశం దేవస్థానంలో ఏర్పాటు చేయనున్నది. ఇందులో ప్రధానంగా వచ్చినటువంటి అంశములు ఏంటంటే, దేవస్థానంకి వచ్చే భక్తులు దేవస్థానం కొండపై ఉండడం వల్ల స్వామివారి దర్శించుకుని వచ్చే భక్తుల కోసం మెట్ల మార్గం ద్వారా చలువు పనులు ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా భక్తుల సౌకర్యార్థం కోసం తాగునీటి సరఫరా చేయటకు ఆర్ఓఆర్ ప్లాంట్ ఏర్పాటు చేసి భక్తులు సరఫరా చేయమని చెప్పేసి దాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. దాని ద్వారా భక్తులకి ఆర్ఓఆర్ వాటర్ సప్లై చేస్తున్నాము. ఇది గత సంవత్సరం ఎప్పుడు జరగలేదు. ఎమ్మెల్యే గారు అయిన తర్వాత వారు దృష్టిలో ఉంచుకొని భక్తులకి ఇది అవసరం అని చెప్పేసి ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే దేవాదాయ శాఖ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము దేవస్థానం తరఫున లడ్డు తయారు చేయడం జరుగుతుంది. ఇది దేవస్థానం తరఫునే లడ్డు తయారు చేసి టెండర్లు వేసి బ్రాహ్మణులు పెట్టి శుచి శుభ్రతో తయారు చేయడం జరుగుతుంది. దీంతోపాటు భక్తుల సౌకర్యార్థం కోసం ఉచిత మంచినీటి వసతి పాలు, మజ్జిగ, ఉచిత ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా దేవస్థానానికి మొదటి శనివారం కంటే 2వ శనివారం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. 2వ శనివారం నుంచి 3వ శనివారం, 4వ శనివారం కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. ఈ 4 శనివారాలు మరియు ఉగాది మొత్తం మీద దేవాదాయశాఖకి స్వామివారిలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు దాదాపు 80,000 పైచిలుకు దేవస్థానానికి వచ్చి దర్శించుకోవడానికి అవకాశం ఉన్నది. అంతేకాకుండా దేవస్థానంలో మెడికల్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఉచిత మెడికల్ ఆరోగ్య కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎటువంటి మంటలు చెలరేకుండా ఉండడానికి అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల ఈ కొండ దేవస్థానము ఫైర్ ఎగ్జిస్టింగ్స్ స్టాండ్ బై ఛార్జెస్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా స్వామివారికి దర్శించుకోవచ్చు భక్తులు తలనాలు ఇచ్చిన తర్వాత కెనాల్లో ఉన్నటువంటి సాగర్ కుడికాల ద్వారా వచ్చినటువంటి నీళ్లు ద్వారా కాలువలో ఉన్నటువంటి నీళ్లు స్నానం చేసి అక్కడే తలస్నానం ఆచరించేసి మార్చుకొని ఎక్కువగా వస్తారైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా చర్యలు తీసుకున్నారు. సకాలంలో నీళ్లు ఉండేట్టుగా పుష్కలంగా ఉండేట్టుగా జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళకి అటవీ ప్రాంతంలో ఉన్నందువల్ల వాళ్ళ కోసం టెంపరీ బయో టాయిలెట్స్ ఏర్పాటు చేసి ఉన్నాము దేవాదాయ శాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారము. అదేవిధంగానే మళ్ళీ అధికంగా ఇంకో రెండు స్లాట్లో పెట్టాము, దాన్ని 2 ప్లేసుల్లో పెట్టాము. అంతేకాకుండా ఈ దేవస్థానంకి వచ్చే భక్తుల కోసం ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణతో మారుమూలుగా చర్యలు తీసుకుంటున్నాము. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము. ఈ విషయంలో ఉన్నటువంటి మా రీజనల్ జాయింట్ కమిషనర్ గారు మరియు మా చీఫ్ ఈ దేవస్థానం తిరునాళ్ళకి ఫెస్టివల్ ఆఫీసర్గా అసిస్టెంట్ కమిషనర్ కోటకొండ దేవస్థానం వారు నియమించి ఉన్నారు. మా ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా చాలా పండుగలు ఉత్సవాలు జరిగే టైంలో చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ఇచ్చారు. భక్తులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక పారదర్శకంగా అందరూ కష్టపడి చేయమని డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ డైరెక్షన్స్ తప్పకుండా పాటిస్తున్నాము. ఆ డైరెక్షన్స్ కూడా ఒకసారి వచ్చి ఫెస్టివల్ ఆఫీసర్ గారు వచ్చి పొద్దున్న మార్నింగ్ విజిట్ చేసి డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ముఖ్యంగా పసిపిల్లలకు కూడా చిన్న రూమ్ ఏర్పాటు చేసేయమని ఆదేశం ఉన్నారు. పసిపిల్లలు స్వామివారి దర్శించుకొచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన రూమ్ పాలు ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. టికెట్స్ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. ఎక్కడ ఇదేం పీఓసీ మిషన్ ద్వారా మాన్యువల్ టికెట్లన్నీ తీసేసి ఉన్నాము. ఈ చర్యల్లో భాగంగా దేవస్థానంకి వచ్చినటువంటి స్థానికున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఉత్సవ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు వారు ప్రస్తుతానికి ఈ తిరునాళ్ళకి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. ఇంకా అనేకమైన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దేవస్థానం తరపున ఉచిత పార్కింగ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు.
మంచినీళ్ళకి విషయంలో గానీ, ప్రసాదాలు స్పాన్సర్స్ ద్వారా కూడా ప్రసాదాలు పంపిణీ విధానం కూడా జరుగుతుంది. దేవస్థానం తరపున కూడా జరుగుతుంది. 28/2/2026 సంవత్సరం 28/2/2026న స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆ రోజున స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కన్నా లక్ష్మీనారాయణ గారు మరియు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి, ఇరువురు పట్టు వస్త్రాలు తీసుకొచ్చి స్వామివారికి బహూకరిస్తారు. ఆ రోజు కళ్యాణం జరుగుతుంది. ఇట్లా అనేక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని పోలీసు వారి సహకారంతో, రెవెన్యూ వారి సహకారంతో, ఇరిగేషన్ వారి సహకారంతో, ఫైర్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో, మెడికల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకారంతో ఎటువంటి కరెంటు ఇంటరప్షన్ లేకుండా, అవాంఛనీయ కరెంటు పోకుండా 24 అవర్స్ వాళ్ళు సప్లై చేసి, వాళ్ళు కూడా పహారా కాసి తిరణాలకి సమన్వయంలో కూడా వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. మీరు చెప్పినటువంటి అధికారులు మొత్తం సమన్వయంతో ముందుకు చేసుకొని ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్తున్నామని కోరుకుంటున్నాం. ఇందుట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ తిరునాళ్ళ సమయంలో దేవస్థానంలో గమనించాల్సిన విషయం ఏంటంటే, భక్తులకి దేవాదాయ శాఖ అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మొదట ఉచిత దర్శనం ఏర్పాటు చేయమన్నాము. దానికి ఫస్ట్ ప్రయారిటీ మీద ఉన్నాము. సెకండ్ ఆప్షన్ వచ్చేకల్లా ₹20 శీఘ్ర దర్శనం ఏర్పాటు చేసి ఉన్నాము. ₹50 టికెట్ వచ్చేసరికల్లా అష్టోత్తర టికెట్ ఏర్పాటు చేసి ఉన్నాము. వీఐపీలు వచ్చే వాళ్ళకి ₹200 టికెట్‌ను కేటాయించడం జరుగుతుంది. వీఐపీ వచ్చే వాళ్ళు స్వామిని దర్శించి ₹200 తీసుకొని స్వామివారి దర్శించుకోవాల్సిందిగా ఈ విధంగా నిర్ణయించడం జరుగుతుంది. ఇంకా ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ ఉచిత దర్శనానికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది.